రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి, అసలు ఈ వ్యవహారం ఎలా చూడవచ్చు? ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, అలాగే బండి సంజయ్కి ఇచ్చారు. ఆయన కూడా హాజరయ్యారు. బట్ ఇప్పుడు దీనికి నోటీసులు అందలేదు, నేను వెళ్ళలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి సమాచారం ఏంటుంది? థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు సిట్టు విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఆధారాలు సమర్పిస్తామని మొత్తం వ్యవహారం మీద మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పెద్దల పాత్ర ఉందని చెప్పేసి బండి సంజయ్ గతంలో ఆరోపించారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సమర్పించాలని చెప్పేసి సిట్టు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద దర్యాప్తున్న సిట్ అధికారులు సంజయ్ కి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసు తనకు అందలేదు, నేను వెళ్ళట్లేదు, ఆ నోటీసులు నేను పట్టించుకోవట్లేదు. అసలు సిట్టు విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దిగి రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లో సిట్టు జరుగుతుంది, సిట్టు విచారణ జరుగుతుంది. కాబట్టి నేను సిట్టు ఆ విచారణకు హాజరు కాను, తన వద్ద ఉన్నటువంటి ఆ ఆధారం కూడా నేను ఇవ్వను అని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు తనకు విప్పు జారీ అయింది, అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అయితే మొత్తంగా చూస్తుంటే సిట్టు విచారణను రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్ జరుగుతుంది కాబట్టి మేము పట్టించుకోము, సిట్టు మీద నమ్మకం లేదు. సిట్టు విచారణ అనేది కేసీఆర్, కేటీఆర్ ఎలా చెప్తే అలా చేసేటువంటి సంస్థ అది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కానీ, తర్వాత ఎక్సైజ్ డ్రగ్స్ కేసు కానీ, నయీం భూముల కేసు కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు వీటికి సంబంధించినటువంటి అంశంలో కానీ సిట్టు ఇంతవరకు వేశారు, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు, కొంతమంది విచారించారు. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి నివేదికను, పూర్తి స్థాయి నివేదికను ఇంతవరకు బహిర్గతం పెట్టి ప్రజల ముందు ఉంచలేదు. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనే విషయాన్ని రాష్ట్రపతి చెప్పలేకపోయింది, సిట్టు చెప్పలేకపోయింది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఒత్తిడికి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిట్టు పనిచేస్తుంది, సిట్టు దర్యాప్తు సాగుతుంది. కాబట్టి మేము దీన్ని పట్టించుకోమని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. మరో పక్క సిట్టింగ్ జడ్జితో విచారణ తప్పిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, దోషులు ఎవరైనా తేలుతుంది, తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను సమర్పిస్తారని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పారు. సిట్ అంటే కూర్చోవడము, పుట్ అంటే నిలబడడం అనే దీనికో ఉందని చెప్పేసి ఆయన చాలా కొంచెం ఘాటైన వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ చేసిన విషయం మనం నిన్న గమనించాము. ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా మాట్లాడినప్పుడు బండి సంజయ్ సిట్టుకు సంబంధించిన అంశం మీద కొంత ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సిట్టు విచారణకు బండి సంజయ్ వెళ్ళకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విచారణకు వెళ్లారు. అయితే ఆయన ఇచ్చిన ఆధారాలు సరైనవి కావని చెప్పేసి సిట్టు అధికారులు ఆయన మీద కేసు నమోదు చేశారు. అంటే మమ్మల్ని దర్యాప్తు అధికారులను కొంత పక్కదారి పట్టించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ప్రవర్తన తీరు ఉన్నది అని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మొత్తంగా చూస్తుంటే బండి సంజయ్ రేపు వెళ్ళకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే బండి సంజయ్ విచారణకు మరోసారి పిలుస్తారా, పిలువరా అనే విషయం కూడా వేచి చూడాల్సి సిట్టు. అంటే రేపు బండి సంజయ్ స్పందన, ఆయన వస్తారా రారా, వస్తే ఆధారాలతోటి వస్తే ఓకే, లేదు అంటే న్యాయవాదితోటైనా లేక పంపిస్తారా, సమయం కావాలి, లేకపోతే తాను రాలేను, పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కాబట్టి ఇగో ఈ ఆధారం అదే నా దగ్గర ఉన్నటువంటి ఆధారం నేను అడ్వకేట్ ద్వారా పంపిస్తున్నాను అని చెప్తారా అనే విషయాన్ని కూడా సిట్ అధికారులు వేచి చూస్తా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు బండి సంజయ్ ఆధార్ విషయంలో కొంత స్పష్టత రావడంతో పాటు బండి సంజయ్ హాజరు కాకపోతే ఏం చేయాలి అనే విషయంలో సిట్ అధికారులు ఏం చేయబోతారు అనే విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి రాజశేఖర్. ఈ నేపథ్యంలో గతంలో కూడా అంటే సీఎం కేసీఆర్ కానీ లేకపోతే రఘునందన్ కానీ కొంతమంది మీడియా ముందు కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నాలు కూడా గతంలో కొన్ని అంశాలకు సంబంధించి జరిగింది. సో ఇక్కడ ఏమైనా అలాంటిది ఏమైనా, ఎందుకంటే నమ్మకం లేదు సిట్టు మీద అని చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవేళ ఏదైతే ఈ సిచ్యువేషన్ ఒకవేళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మీడియాకు చూపించడం అనేది కొంచెం సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా కానీ అంశాలు మనం పోలీసు దర్యాప్తు విషయంలో సాక్ష్యాలను ఇచ్చినప్పుడు అది బహిరంగంగా చేసి ఇచ్చేందుకు వీలుండదు. అయితే కొన్ని సందర్భాలలో ఇప్పుడు సీసీ కెమెరా కానీ బహిరంగంగా రోడ్ల మీద జరిగినటువంటి విషయాల్లో కొంత సాక్ష్యం దొరికితే వాటిని అప్పటికప్పుడు ఫ్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఉంటుంది. కానీ ఇప్పటికైతే బీజేపీ నేతలు మాత్రం ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవు. వారు తమ వద్ద ఉన్న ఆధారాలు మా దగ్గర నిరుద్యోగులు సమర్పించారు, టీఎస్పీఎస్సీ నుంచి
అది ఉద్యోగులు కొంతమంది టీఎస్పీఎస్సీ బాధితులు తమకు ఇచ్చారు ఆ సమాచారం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఎలాంటి సమాచారం ఉంది, ఏముంది అనే విషయంలో మాత్రం వాళ్ళు గోప్యతను పాటిస్తా ఉన్నారు. ఈ మొత్తం సమాచారం కూడా మేము సిట్టింగ్ జడ్జికే ఇస్తాం. అంటే సిట్టింగ్ జడ్జి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే సిట్టింగ్ జడ్జి ఎవరు విచారణ చెప్తారో ఆ అధికారికి తప్పకుండా మేము అందిస్తాము. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పాలకుల పాత్ర ఉంది అని చెప్పేసి బీజేపీ పదే పదే చెప్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. Right, back, correct.